చిట్టి చిట్టి ఇప్పుడు వీరు తీసుకొచ్చారు, రండి చూద్దాం. అదిగో చిన్న అటువైపు నుంచి వస్తున్నాడు. ఎటు వెళ్తున్నాడా? చిన్న మిస్ అయ్యాడు చిట్టి. మళ్ళీ వస్తాడేమో అమ్మా, మళ్ళీ వస్తాడు, చూద్దాం. చిన్న 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 నీకేమైంది? చిన్న చిన్న నిన్నేరా? చిన్న తీసుకెళ్ళిపోతున్నారు. నా చిన్నాన్ని ఎవరో కావాలని యాక్సిడెంట్ చేసి తీసుకెళ్తున్నారు. అవును, తమ్ముడు ఎవరో కావాలని అలా ఎత్తుకుపోతున్నారు. చిన్నాకు అంత పెద్ద శత్రువులు ఎవరుంటారు? ఏంటిది అసలేం అర్థం కావడం లేదు. చిన్నాన్ని అసలు యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? ఎలా చక్రి చిన్నాన్ని వాళ్ళు ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఎలా చక్రి? ఇప్పుడు ఏం చేద్దాం చిట్టి? ఇది అంత పట్టని మిస్టరీలా ఉంది. ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి. మనం సెర్చ్ చేసినా మనకి దొరుకుతాడో లేదో అని నాకు చిన్న డౌట్ వస్తుంది. ఫుటేజ్ పంపిన ఇన్స్పెక్టర్ గారు ఉన్నారుగా, ఆయన హెల్ప్ తీసుకుందాం. తొందరగా చిన్న కోసం వెతుకుదాం అన్నయ్య. ఇలారా. ఏంటి? అవతల సర్జరీ ఉంది, వెళ్ళాలి. అంతకంటే పెద్ద సర్చ్ ఉంది, మనం వెళ్ళాలి. సెర్చా? ఏంటది? చిన్న కనిపించట్లేదంట. వాట్? కనిపించకపోవటం ఏంటి? ఎవరో చిన్నాని ఎత్తుకెళ్ళిపోయారంట. ఏం మాట్లాడుతున్నావు? చిన్నాన్ని ఎత్తుకెళ్ళటం ఏంటి? అవును, అక్కిప్పుడే కాల్ చేసి చెప్పింది నాకు. మనం అర్జెంటుగా చిన్నాన్ని వెతకడానికి వెళ్ళాలి. వెళ్దాం పదా. నాకు లోపల సర్జరీ ఉంది, నేను రావటం కుదరదు. నువ్వు పని చేయి, ఆ వ్యాన్ నంబర్ నాకు పెట్టు, నేను నా గ్రూప్లో పోస్ట్ చేస్తా. సర్జరీ పూర్తయ్యేలోపు మనకేదో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సర్జరీ చాలా ఇంపార్టెంట్, చాలా క్రిటికల్ కూడా, చాలా ప్రెస్టీజియస్ ఆపరేషన్. ప్లీజ్ అర్థం చేసుకో. డాక్టర్ శివ ఎక్కడ? డాక్టర్ శివ ఎవరో వస్తే కలవడానికి వెళ్ళారు. శివ శివ డాక్టర్ రే, ఇందాకే కదా చెప్పింది కాస్త సర్జరీ మీద కాన్సన్ట్రేట్ చేయి, కోఆపరేట్ చేయని. షూర్, నేనేం డైవర్ట్ కాలేదు.
జస్ట్ ఫైల్ ఒకసారి చూసొస్తున్నానంతే. అక్కడ రిసిపెంట్ ఉన్నారు. నువ్వు జస్ట్ ఒకసారి ఆపరేషన్ ప్రిపరేషన్కి అంతా రెడీ అయ్యిందేమో చూడు. ఒకసారి రిపోర్ట్స్ అన్ని కాన్సన్ట్రేట్ చేసి స్టడీ చేయి. అలాగే. గో. కేషీట్ ఇవ్వండి. ఓకేనా? ఓకే సార్. శివ, డోనర్ బాడీ సర్జరీకి రెడీ. ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయి. అలాగే. కొద్దిగా సిస్టర్స్ అందరినీ అలర్ట్ చేయి. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే. బీ కేర్ఫుల్. ప్రతి సెకండ్ చాలా అలర్ట్గా ఉండాలి. అలాగే. గుడ్. సిస్టర్, సిస్టర్, డోనర్ని థియేటర్కి షిఫ్ట్ చేసే ముందు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది డోనర్ కండిషన్ ఎలా ఉందో మనం ప్రతి సెకండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తయారు చేసుకుంటూ ఉండాలి. ఎస్ సార్. అలాగే. ముందు డోనర్ హార్ట్ సర్జరీ చేసి హార్ట్ ఫ్రీజ్ చేయాలి. నెక్స్ట్ రిసిపెంట్కి సర్జరీ చేసి హార్ట్ రిమూవ్ చేయాలి. ఆ ప్లేస్లో డోనర్ హార్ట్ ఫిక్స్ చేయాలి. డోనర్ హార్ట్ ఆర్థోటపిక్ చేయాలి. రిసిపెంట్ మెయిన్ బ్లడ్ వెసల్స్ని డోనర్ హార్ట్కి కనెక్ట్ చేయాలి. ప్రతి విషయంలోనూ ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్త అవసరం. ఏ క్షణంలో అయినా రిసిపెంట్ బాడీ డోనర్ హార్ట్ని ఫారెన్ పార్ట్గా రిజెక్ట్ చేయొచ్చు. సో చాలా కాన్షియస్గా ఉండాలి. ఇది మన హాస్పిటల్ ప్రెస్టేజ్కి, మన టాలెంట్కి ఛాలెంజ్. అలాగే సార్.